సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం సిబ్బంది ప్రాణాలతో చెలగాటంగా మారింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పార్టీ సబ్ స్టేషన్ వరద నీటిలో మునిగిపోయింది. కాంపౌండ్ వాల్ గేటు పని చేయకపోవడంతో సబ్ స్టేషన్లోకి వరద నీరు ప్రవేశించింది. ఏళ్లుగా పెండింగ్ పనులు విద్యుత్ శాఖ అధికారులు చేయించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక వర్షపు నీటిలోనే సబ్ స్టేషన్లో సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. కోర్టు కేసు పేరుతో సమాధానం దాటివేస్తున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పటాన్చేరు సమీపంలోని పార్టీ దగ్గర ఏదైతే ఉన్న సబ్ స్టేషన్ ఉందో ఆ సబ్ స్టేషన్ లో నిన్న మొన్న కురిసిన భారీ వర్షంతో నీరైతే వచ్చి చేరింది. దీన్ని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే మనం ఈ సబ్ స్టేషన్ కు సంబంధించి కొన్ని వివరాలు అడిగితే వారు చెప్తున్నది ఏంటంటే చాలా కాలంగా ఈ సమస్య ఉందని చెప్తున్నారు. అయితే ఈ సమస్య గురించి మనం విద్యుత్ అధికారులు అడిగిన కాంట్రాక్టర్లు ఒకే సమాధానం వస్తుంది, కోర్టు కేసు అని చెప్పి వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు. ఆ విద్యుత్ సబ్ స్టేషన్ కి సంబంధించి పైన కొన్ని వరద కాలువలు ఉన్నాయి. ఆ కాలువల నుంచి వచ్చే వరద నీరు అయితే ఇక్కడికి వచ్చి చేరుతుంది. దీంతోనే పెద్ద సమస్యగా మారింది. తరచుగా వర్షం పడ్డప్పుడు ఆ సబ్ స్టేషన్ పూర్తిగా నీటిమయం అవుతుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది అయితే భయంగా గడుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే విద్యుత్ సంబంధించిన సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వారు ఉంటారు. వారు నీటిలో పనిచేస్తే ఒక్కోసారి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు అనేక మనం చూసాం. కరెంట్ షాక్ తో చనిపోయిన సిబ్బంది కూడా చూసాం. అయినప్పటికీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ పార్టీకి సంబంధించి ఏదైతే విద్యుత్ సబ్ స్టేషన్ ఉందో అక్కడ ఒక కాంపౌండ్ వాల్ నిర్మించాల్సి ఉంది. కాంపౌండ్ వాల్ తో పాటు ప్రధాన గేట్ లో మరమ్మతులు, ఇతర పనులు చేయించాల్సి ఉంది. ఈ పనులు చేయిస్తే అటుగా వెళ్లే వరద నీరు అయితే రాదని అక్కడ ఉన్న సిబ్బంది అయితే చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని విద్యుత్ అధికారులు పూర్తిగా మర్చిపోయారు. దీనికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ జరిగి డబ్బులు విడుదలైనప్పటికీ కేవలం పక్క ఏదైతే విద్యుత్ సబ్ స్టేషన్ ఉందో ఆ సబ్ స్టేషన్ సంబంధించి పరిసరాల్లో ఉన్న వారితో కోర్టుకు తగాదాలు ఉన్నాయని చెప్పి ఒక సాకుతో మాత్రమే దీన్ని పక్కన పెడుతున్నారని చెప్పి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధాన దీనికి సంబంధించి ఏఈతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన అదే విధంగా మాట్లాడారు. ఎవరైతే దానికి పక్కన ఉంటారో ఆ సబ్ స్టేషన్ పక్కన ఉండే వాళ్ళతోనే కొంత కోర్టు వివాదం ఉంది కాబట్టి ఈ వివాదం ముగిసినంత వరకు ఇలాగే ఉంటుందని మాట్లాడారు. అయితే ఈ వివాదాన్ని పక్కన పెడితే ఏదైతే వర్షం పడినప్పుడు వచ్చే వరద నీరు అక్కడ చేరడంతో సబ్ స్టేషన్ పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో స్థానికులు కూడా ప్రమాదాల బారిన పడే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సిబ్బంది ఇప్పటికే ఈ విషయంలో కొంత భయంగా గడుపుతున్నప్పటికీ అధికారులు మాత్రం చెల్లడం లేదని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులు ఈ విషయానికి ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మాత్రం ప్రమాదాలు అయితే పునరావృతం అవుతాయని చెప్పి అక్కడ సిబ్బంది అయితే చెప్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ.